నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడి వేధింపుల కారణంగా 10వ తరగతి విద్యార్థి దుగ్గిళ్ల అక్షయ్ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మైతాపూర్ గ్రామానికి చెందిన దుగ్గిళ్ల గంగన్న చిన్న కుమారుడు ప్రధాన ఉపాధ్యాయుడి వేధింపులు తట్టుకోలేక కొన్ని రోజుల క్రితం క్రిమి సంహారక మందు సేవించినట్లు సమాచారం. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారం రోజులుగా ట్రీట్మెంట్ పొందుతూ గురువారం రాత్రి అక్షయ్ కన్నుమూశాడు. ఈ ఘటనతో మైతాపూర్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్షయ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని యాదవ సంఘం జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గణవేణి మల్లేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు రెబ్బస్ మల్లయ్య, బండారి రామచంద్రం, రాజా మల్లయ్య రాజు తదితరులు మాట్లాడుతూ అక్షయ్ కుటుంబానికి తక్షణ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్థానికంగా ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అక్షయ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మా తప్పులేమని ఉంటే నిలబెట్టి మాట్లాడి మాకు బుద్ధి చెప్పాలి తప్ప వీళ్ళొక్క 10 మందికి విద్య చెప్పే ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ఈ విధంగా క్షోభ గురి చేసి మానసిక క్షోభ గురి చేస్తూ నువ్వు అది చేస్తున్నావు నువ్వు ఇది చేస్తున్నావు అని చెప్పి బాధ పెట్టి ఇలా ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడం కరెక్ట్ కాదు. దీని మీద ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ నాయకులు కానీ మీరు కూడా స్పందించాలా. ఇవాళ మా యాదవ్ కుటుంబానికి ఇవాళ మాకు సమస్య రావచ్చు. రేపు పొద్దున మీ ఊళ్ళో అన్ని కులాలు ఉన్నాయి. ఇలా మీ విద్యార్థులు కూడా మీ పిల్లలు కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఇప్పుడే మొక్కలోనే అరికట్టాలా. చనిపోయే విధంగా ప్రేరేపించినటువంటి ఈ మైతాపూర్ గ్రామానికి చెందినటువంటి ప్రధానోపాధ్యాయుల మీద ఈ ఎస్ఐ గారు కూడా మేము ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. చట్టం మీద న్యాయం మీద మా యాదవులకు కానీ మా సమాజానికి కానీ ఒక నమ్మకం ఉన్నది. తప్పకుండా కూడా ఇవాళ మేము ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్ఐ గారు కూడా మేము ఒకటే కోరినాం, సార్ మీరు ఎంక్వైరీ చేయండి, మాకు న్యాయం చేయండి, ప్రాథమిక విచారణ చేయండి, అందులో మా తప్పులు కూడా చెప్పండి. మా తప్పులు లేవని మేము భావిస్తూ ఉన్నాం. తల్లి తండ్రి అంటే పెద్ద ఆదుకునే వ్యక్తి ఇలా కొడుకు, కానీ అట్లాంటి కొడుకే చనిపోయిండు. ఇలా ఈ తల్లి ఎంత క్షోభ అనుభవిస్తుందో మా అందరికి అర్థమవుతూ ఉన్నది. ఇలా చాదాల్సిన వ్యక్తి ఆయన ఎన్నో కళలు కన్నారు. ఇలా పిల్లగాడు బాగుపడితే ఆయన మంచిగా చదువుకుంటే ఇలా ప్రైజ్ కూడా అయితే మా అమ్మల్ని మా ఊరిని బాగుపడతామని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. కానీ అట్లాంటి వ్యక్తిని ఏదో లేనిపోని అబండలు వేసి టార్చర్ చేసి వల్ల మా బిడ్డను చనిపోయే విధంగా చేశారు. కాబట్టి ఈ తల్లి క్షోభం, ఈ తల్లి బాధ ఇలా వర్ణనాతీతం. అట్లాంటి పరిస్థితి ఈ జీవితంలో ఈ దేశంలో ఈ భూ సమాజంలో ఏ తల్లి తండ్రికి రావద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చట్టం మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి మీరు అందరూ స్పందించండి. అధికారులు మాకు న్యాయం చేయండి. మీరు మైతాపూర్ పోయి ఎంక్వైరీ చేయండి, ప్రాథమిక విచారణ చేయండి. ఇలా మా బిడ్డ ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ప్రధానోపాధ్యాయుల మీద మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ఒక్కనాడు ఈ అర్ధరాత్రి పూట కూడా మేము ఇక్కడ యాదవ సంఘ నాయకులం రావడం జరిగింది. ఇలా జగిత్యాల జిల్లా యాదవ సంఘ నాయకులం ఇక్కడికి వచ్చి మేము ప్రాధాయపడుతూ ఉన్నాం. గవర్నమెంట్ను మా యాదవ బిడ్డలు ఏమైనా అన్యాయం చేసిర్రు, మేము ఏం పాపం చేసినాం, మా వాళ్ళు చనిపోయే విధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ విధంగా మా విద్యార్థిని ఎట్లా ఇబ్బంది పెట్టిర్రు, ఏదైనా తప్పనే జరిగి ఉంటే తల్లి తనను పిలిచి లేదా కేసు పెట్టి మాట్లాడే తప్ప వాళ్ళు చనిపోయే విధంగా మీరు ప్రేరేపించి వాళ్ళు బాధ పెట్టే విధంగా మీరు చేయొద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చట్టం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది. దయచేసి ఒకవేళ మా తప్పుంటే మాకు చెప్పండి, బుద్ధి చెప్పండి, జరిగిన తప్పేందో మాకు చెప్పండి, వివరించండి, ఆధారంతో సహా పెట్టండి. కానీ ఏదో బట్టగాల్చి మీదేస్తామంటే మేము భరించలేదు. ఇలా మా యాదవ సమాజం ఇలా ఈ జిల్లాలో 1,00,000 పైన ఉంది. తప్పకుండా మా యాదవులందరం కూడా అన్యాయం జరిగితే మాకు ఒప్పుకోం. మా తప్పు జరిగితే మాకు చెప్పండి, మేము కూడా దానికి మేము సర్ది చెప్పుకుంటాం, తప్పులు సర్దించుకుంటాం. కానీ అకారణంగా ఒక ప్రాణాన్ని కోల్పోయే విధంగా మైతాపూర్ గ్రామానికి చెందిన ఒక హెచ్ఎం గారు ఈ విధంగా ఒక విద్యార్థిని టార్చర్ పెట్టి చనిపోయే విధంగా ప్రేరేపించడం మేము అసలే సహించాం. ఇది ఇవాళ మాకు జరగచ్చు, రేపు పొద్దున సమాజానికి జరగవచ్చు. కాబట్టి ఇట్లాంటిది మేము సహించాం. కాబట్టి దయచేసి మా బిడ్డకు న్యాయం చేయండి, ప్రాథమిక విచారణ చేసి మాకు సహకరించవలసిందిగా
చట్టాన్ని న్యాయాన్ని కాపాడవలసిందని మేము కోరుతా ఉన్నాం. చట్టానికి అతీతంగా మీరు పనిచేయవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మరి మా బిడ్డకు అన్యాయం చేస్తే మాత్రం తప్పకుండా ఈ జిల్లాలో యాదవ సమాజం ఏకమవుతుంది. ప్రతిరోజు మేము రోడ్డు మీద కూర్చుండి మా బిడ్డకు మా కుటుంబానికి న్యాయం జరిగే కూడా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ జై యాదవ్, జై యాదవ్, యాదవ్ లైకత, యాదవ్ లైకత.